ఫ్రెండ్స్, తరతరాలుగా ఆడవారి టార్చర్కి మగవాళ్ళు గురవుతూనే ఉన్నారు. సో ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం కాదు, ఇప్పుడు మాకెందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? అయితే రీసెంట్లీగా ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ టార్చర్ భరించలేక హోటల్ నుంచి కిందకు దూకేశాడు. అతను ఎలా దూకాడంటే, అతను ఎన్ని ఫ్లోర్ల నుంచి కింద పడుతున్నాడో కూడా అతను తెలియకుండా కిందకు దూకేశాడు ఆ టార్చర్ భరించలేక. ఇది చైనాలో జరిగింది. చైనాలో ఒక హోటల్లో ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్తో హోటల్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ గర్ల్ ఫ్రెండ్ టార్చర్ భరించలేక ఆ వ్యక్తి ఆ హోటల్ నుంచి ఆ విండో నుంచి కిందకు దూకడానికి ట్రై చేశాడు, కానీ ఫెయిల్ అయింది. రెండోసారి ఇక నాకు ఈ టార్చర్ వద్దనుకుని ఫోర్స్ మీద దూకేశాడు. అతను కింద పడిపోయాడు. సో ఆ దూకే విధానం చూస్తే మీకు అర్థమవుతుంది అతను ఆ మాటల టార్చర్కి ఎంతగా గురయ్యాడు అనేది. సో వీడియో చూస్తున్నటువంటి మీ అందరిలో మెదిలేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఎన్ని ఫ్లోర్ల నుంచి కింద పడ్డాడు, అసలు ఆ వ్యక్తికి ఏమైంది అనే విషయం చూసిన తర్వాత నేనైతే షాక్కు గురైపోయాను. సో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. చూడండి. బాగుంది కదా? తరాలు మారిన ఆడదాని టార్చర్ నుంచి తప్పించుకోవడం మగవాడి తరం కాదు.